హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష డిజైనర్. ఇదైతే హాఫ్ శారీని మార్చేసి లాంగ్ గౌన్ కుడదాం అనుకుంటున్నాను. అదే ప్లాన్ వేస్తున్నాను. చిరు వ్యాపారులు అంటే ఎంతమంది కలిసానండి. అంటే ఇంట్లో ఉండి చేసుకోవటం, చిన్నగా ఏమన్నా ఇంట్లో చేసుకునే వాళ్ళు అంటే చాలా తెలుసు అనమాట. అదే బొటిక్లో అక్కడికి వెళ్ళి అసలు ఏం మాట్లాడరు. ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? చెప్పేదేనండి. బట్టలు తీసుకొస్తారండి. ఫెస్టివల్ ముందు ఏం చేస్తారో తెలియదు. ఫెస్టివల్ ఇంకా కొంచెం దగ్గరలో ఉందనగా తీసుకొస్తారనమాట. సరే అవ్వదని చెప్పి పంపించేసామనుకో, ఏమంటారనుకున్నా, రోజు వచ్చే వాళ్ళ బట్టలు కూడా కుట్టరా, మీకు కాక ఇంకెవరికి ఇస్తాం, మీరైతే బాగా కుడతారని తీసుకొద్దామని ఈ డైలాగులు వేస్తారు. సరే అని తీసుకుంటాం. ఇప్పుడు వారం రోజుల్లో ఒక 4 రోజుల్లో ఉన్నాయి బట్టలు. సరే తీసుకుందాంలే, కుడదాంలే అనుకున్నాం. ఈ 2 రోజులు ఏ హెల్త్ ఇష్యూ వస్తాయో, ఏ ఎమర్జెన్సీ వస్తాయో, పోను కుట్టలేదే అనుకో, ఏమైందండి? ఇంకా బట్టలు ఉండవా? ఇంకా పండుగలు రావా? వాటికి వేసుకోవచ్చు కదా. ఇప్పుడు మ్యారేజెస్ అలాంటివి అంటే ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు ఒక ప్లాన్ అనేది చేసుకుంటారు కాబట్టి ఇవ్వాలి. వాళ్ళని చూసుకుంటాం. ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వస్తే అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ ఉంటాయి కదా. అస్సలు అర్థం చేసుకోరు. చిరు వ్యాపారులు అంటే ఎంత అలుసో మరీను. ఆడవాళ్ళు శత్రువు అంటే ఈ టైలర్స్కే తగులుతారేమో అందరూ. అసలు ఏం బట్టలు ఏం లేనట్టు, ఈ డ్రెస్, ఈ శారీ, ఈ బ్లౌజే కట్టుకోవాలన్నట్టు చెప్తారనమాట. వీళ్ళు ఎంతమందికి తగిలారు ఇలాంటి వాళ్ళు?